YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యార్థులకు తమ వంతు సహకారం ఉంటుందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో డివిజన్ అధ్యక్షులు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో గిరిజన వసతి గృహంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి ఉన్నత విద్యావంతులు కావాలని వారిని ప్రోత్సహించారు. అంతేకాకుండా 10వ తరగతి బోర్డు పరీక్షల్లో అందరూ మంచి ర్యాంకులు సాధించాలని కోరుతూ తమ వంతుగా 40 మంది విద్యార్థులకు 20,000 రూపాయలు విడుదల గల పరీక్షా ప్యాడ్లు అందజేశారు. విద్యా సంస్థలకు తన వంతుగా సహాయానికి ఎప్పటికే ముందుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాయల్ కుమార్, బాణాల శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ కుమార్, ఓం ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్ చారి, సునీత, మనోజ్, ఆంజనేయులు, దమయంతి, అనిత, అరవింద్, శుభం, ఏకాంబరం, యువ నాయకులు అభిజ్ఞాన్, రితేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈరోజు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి అన్నగారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వార్డ్ 1 ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాకేష్ ఆధ్వర్యంలో సీనియర్ కుమార్ అన్న, అదేవిధంగా మహిళా బీజేపీ కార్యకర్తల మధ్యన ఈరోజు హాస్టల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఉన్న 38 మంది పిల్లలు మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ పాస్ కావాలని కోరుతా ఉన్నా. అయితే ఈ పిల్లలు ఈరోజు రాసిన ఎగ్జామ్ రేపటి నుండి ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకు బస్ కిరాయిలు, దాని ఖర్చులకు ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఏమి ఖర్చులకు రోజు బస్సులో పోయి ఆటోలో పోయి మంచిగా టిఫిన్ చేసి చక్కగా చదువుకొని పెన్ను పేపర్ ఏమైనా అవసరం ఉంటే పెన్ను గిట్ట కొత్త పెన్ను కొనుక్కొని మంచి ప్యాడ్ కొనుక్కొని పోవాలి. 38 మందికి గాను ఇప్పుడు మీ సారు ప్రతి ఒక్కరికి 500 ఇస్తాడు. 500 పెట్టుకొని మంచి ప్యాడు, బుక్కు, తర్వాత పెన్ను కొనుక్కొని మంచిగా 100% పాస్ కావాలని కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరి బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తాను. టెన్త్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్ అనాలి మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్.